ఉంది నా మొత్తం అంతా ఆడ వేసినాం సార్. ఒక్క అంగడి అంతా మొత్తం తోట అంతా ఒక్క అంగడే. టోటల్తో ఒకటి అంగడేనా? ఒకటే అంగడే సార్. ఇంతకుముందు వేరే రకాలు వేసినారు కదా? వేరే రకం వేసాం సార్. తెల్ల బెండకాయ అది. తెల్ల బెండకాయనా? తెల్ల పడుతుంది. ఇది నల్లగుంటుంది సార్, బాగుంటుంది. ఈ మగ్గ కదా మగ్గ సార్. దాదాపు మనకు 5 కాయలు ఉన్నాయి. 5 కాయలు పడతా సార్. 2 క్వింటాల్ గ్యారెంటీ రావచ్చు. 2 క్వింటాల్ గ్యారెంటీ వస్తుంది. మనది ఏ ఊరు ఇప్పుడు? ఇక్కడ వెంకటాపురం సార్. ఎమ్నూరుకే సార్ సంబంధం ఉంది. 27 వెంకటాపురం అంటారు సార్. ఎవరన్నా కూడా చెప్పు, విత్తనం బాగుంది కదా? బాగుంది సార్, విత్తనం బాగుంది. సో ఎవరు అడిగినా కూడా ఎమ్నూరులో కిరణ్ అంగడి అని చెప్పేసి అంటారు కదా. మామూలుగా అయితే షాప్ పేరు వచ్చేసి కిరణ్ హైబ్రిడ్ సీడ్స్, చాకల్తిమ్మప్ప అంగడి, సాగల్తిమ్మప్ప అంగడి అన్న కూడా చెప్తాం సార్. కాయ పచ్చకుంటుంది పదనికి. తెంపినావా ఇది? ఈ రోజు తెంపుతాం సార్. ఈ రోజు తెంపుతారా? ఈ రోజు మధ్యాహ్నం నుండి తెంపుతాం సార్. 3 గంటల నుండి తెంపుతాం. ఇప్పుడు నీళ్ళు కట్టి ఎన్ని కోతలైనా ఇప్పటికి? ఇప్పుడు 10 అయినా సార్. ఇప్పుడు 10 అయినా. ఇప్పటికి 10 అయినాయా? 10 అయినా సార్. ఎక్కడ తీసుకున్నారు విత్తనం? ఐడియా ఉందా? తీసుకున్నాం, ఐడియా ఉందా సార్. ఎక్కడ అంగడి తెలుసా? ఐడియా పంచముఖ రెడ్డి గారు బయలుదేరిన సార్. నాగప్రకట్ కాదు సార్ తీసుకున్నాడు. హైబ్రిడ్ సీడ్స్, గణేష్ హైబ్రిడ్ సీడ్స్ అక్కడే కదా తీసుకున్నాయి? అక్కడే సార్. అక్కడే నువ్వేమో ప్లేస్ చెప్తున్నావు ఇక్కడ నాగప్రకట్ సార్. బట్ మనం తీసుకున్నది వచ్చేసి కిరణ్ హైబ్రిడ్ సీడ్ లో అంగడిలో తీసుకున్నాం. విత్తనం పేరు వచ్చేసి, విత్తనం పేరు గుర్తుందా? రేఖ. రేఖ సార్. రేఖ. విత్తనం పేరు వచ్చేసి రేఖ. ఇప్పుడు ఎన్ని కోతలు అయినాయి చెప్పు? ఇప్పుడు 10 సార్. 10. ఇప్పుడు మొన్న తెంపినట్టున్నారు కదా మా పిల్లోడు వచ్చి? నిన్న మొన్న తెంపాం సార్. ఈ రోజు తెంపుతాం మరి. ఇప్పుడు ఇదంతా వేసింది ఎంత ఎకరం ఉందా? 30 సెంట్లు ఉంటుంది సార్. 30 సెంట్ల? నిన్ను ముందు కొట్టాను మరి. ఈ రోజు 3 గంటలకల్లా బాగా కాయ జంప్ వస్తుంది సార్. ఇంకా సైజ్ వస్తుంది సాయంత్రం కల్లా. సాయంత్రమే సార్ బాగా ఊరేది. ఇప్పుడు నీళ్ళు కట్టాను. నీళ్ళు మొత్తం మందే సార్. అంత మంది సార్. అంటే ఇది సంబంధి నా మొత్తం అంతా ఆడ వేసినాం సార్. ఒక్క అంగడే అంతా మొత్తం తోట అంతా ఒక్క అంగడే. టోటల్తో ఒకటి అంగడేనా? ఒకటే అంగడే సార్. ఇంతకుముందు వేరే రకాలు వేసినారు కదా? వేరే రకం వేసాం సార్. తెల్ల బెండకాయ అది. తెల్ల బెండకాయనా? తెల్ల పడుతుంది. ఇది నల్లగుంటుంది సార్, బాగుంటుంది. ఈ మగ్గ కదా? మగ్గ సార్. దాదాపు మనకు 5 కాయలు ఉన్నాయి. 5 కాయలు సార్. సో పడినప్పుడల్లా ఇప్పుడు మీ తమ్ముడిది దీని కాడికి మీద ఇది కింటం వస్తుంది సార్. దిగుబడేది ఇది కింటం వస్తుంది. అందులో వరకు కింటం వస్తుంది. ఇది కింటం వస్తుంది. తెంపినప్పుడల్లా ఒక రోజు కింటం. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది. స్టార్టింగ్ సార్. ఇప్పుడు ఇంకా మనకు దాదాపు 2.5 నుంచి 3 క్వింటాలు పడుతుంది. యాక్చువల్గా పడతా సార్. 2 క్వింటాల్ గ్యారెంటీ రావచ్చు. 2 క్వింటాల్ గ్యారెంటీ వస్తుంది. కొంచెం ఇంకా టైం ఉంది సార్. ఇప్పుడు ఈ మొగ్గ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది మనకి. స్టార్ట్ అవుతుంది సార్. కింద పడతా సార్. కింద నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. కింద నుండి స్టార్ట్ అవుతుంది. సైడ్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది సార్. మనది ఏ ఊరు ఇప్పుడు? ఇక్కడ వెంకటాపురం సార్. ఎమ్నూరుకే సార్ సంబంధం ఉంది. 27 వెంకటాపురం అంటారు సార్. ఎవరన్నా కూడా చెప్పు, విత్తనం బాగుంది కదా? బాగుంది సార్. విత్తనం బాగుంది. సో ఎవరు అడిగినా కూడా ఎమ్నూరులో కిరణ్ అంగడి అని చెప్పేసి అంటారు కదా. మామూలుగా అయితే షాప్ పేరు వచ్చేసి కిరణ్ హైబ్రిడ్ సీడ్స్, చాకల్తిమ్మప్ప అంగడి, సాగల్తిమ్మప్ప అంగడి అన్న కూడా ఎవరికైనా చెప్పు. విత్తనాలు బాగా దొరుకుతాయి. ఓకేనా? ఇప్పుడు నువ్వు తెచ్చినావు కదా, అమ్ముతున్నావు కదా, బాగానే ఉంది కదా. ఎవరు ఉన్నా కూడా బెండ విత్తనాలు అక్కడ దొరుకుతాయని చెప్పేసి చెప్పండి. మనది వచ్చేసి లక్ష్మీ ఫుడ్స్. ఇది రేఖ విత్తనం పేరు. తెల్లకాయ పడ్డం అట్లేం లేదు కదా? ఏం లేదు సార్. పొలం అంతా చూసుకున్నా కూడా ఎక్కడ కూడా వైరస్ చెట్లు వీడియో చూపించా. ఒకటే రకం ఉంది. ఏం రేట్ పోతుంది ఇప్పుడు? ఇప్పుడు కేజీ 35 రూపాయలు పోతుంది సార్. కేజీ 35 రూపాయలు. మొన్న క్రిస్మస్ పండుగలో 15-10 పోయింది. ఇప్పుడు 35. మేలే కదా? ఒక రోజు మేలే సార్. మేలే కదా? ఇట్లా మనం లెక్క కదా? మనం లెక్క సార్. అంటే 300 చిల్లరనా? 350. 350 10 కేజీలు. 350 మంచి రేటు. చెప్పండి. మనం ఫస్ట్ మన సార్ ఎవరు అడగడం లేదు. ఏది?